UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీరు ఇంకొక పేజ్ ని ఫాలో అవుతున్నారు కదా, ఫాలోయింగ్ లో ఉంది ఒకటి, దాని కింద డాక్టర్ భవానీ అని ఉంది. మీరు ఏ రకంగా డాక్టర్? నేను పెట్టుకోలేదు. ఇప్పుడు ఆ పేజ్ వాళ్ళు క్రియేట్ చేశారు, పబ్లిక్ వాళ్ళు పెడతారు, మరి అదే పెట్టుకోలేదు. నా అకౌంట్, నువ్వేమి నా రిలేటివ్స్ కావు. అదే పేజ్ ఉపయోగించి నేను నీ మీద కేసు పెడితే బొక్కలో నొక్కితే బయటికి కూడా రావు తెలుసా? ఎందుకంటే 6 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి నిద్ర తిండి లేకుండా కష్టపడితే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. తరువాత 2 years స్పెషలైజేషన్ చేసిన తర్వాత దిగుతారు వాళ్ళు. ఏ రకంగా డాక్టర్ అని పెట్టుకున్నావు? పబ్లిక్ అవును, పబ్లిక్ పెట్టిన ప్రతి దానికి నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేస్తావు. మరి పబ్లిక్ లో అదే పబ్లిక్ నిన్ను చూడండి, అదే పబ్లిక్ నిన్ను అన్నారు. మరి దానిపైన ప్రొఫైల్ క్రియేట్ చేయాలి భవానీ అని ఎందుకు క్రియేట్ చేయాలా? ఇంకా మీరు చెప్పుకుంటే సరిపోదు కదా. మేము చెప్పుకుంటే కాదమ్మా, అది ఒక్కటే నెగటివ్ డాక్టర్ అని ఎలా పెట్టుకున్నా? నా క్వశ్చన్ నువ్వు వీడియోస్ చేసిన దానిపైన కూడా కాదమ్మా. నేను ఈ రోజు నిన్ను ఇంటర్వ్యూ పిలవడానికి ముఖ్య కారణం డాక్టర్ అని ఎలా పెట్టావు ఏంటి, అది నా ఇష్టం. ఇప్పుడు స్టార్ నేను డాక్టర్ అని చెప్పట్లేదు కదా, వాళ్ళు పెట్టారు, వాళ్ళని అడగండి పోయి. చెల్లి సమర ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పలానా అమ్మాయి మా అచ్చం కూతుళ్ళకు ఉంది, పలానా వాళ్ళు మా కొడుకులకు ఉన్నాడు అంటే పోలుస్తున్నారు, కానీ ఏదో నేను అదే అన్నట్టు కాదు కదా. వాళ్ళు నన్ను పోలుస్తున్నారు ఏంటంటే నా బ్రెయిన్ బట్టే వాళ్ళకి కొద్దిగా చెప్పుతుంది. భవానీ గారు, నేను కొద్దిగా చెప్తుంది అని. సరే, మీరు చెప్తున్నారు, మీ కంటెంట్ కొంతమందికి యూజ్ అవుతుంది, మీ మాట ప్రకారంగా వెళ్దాం. ఇప్పుడు అన్నారు కదా, వినండి, లాయరు, డాక్టరు, టీచరు, కంప్లీట్ ఒక డిఫరెంట్ స్పెషలైజేషన్స్, అవునా? వాటికి ఒక రెస్పెక్ట్ ఉంటది, అవునా? ఇప్పుడు నాకు రెస్పెక్ట్ లేదు, ఒక రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఏ హాస్పిటల్లోకి వెళ్ళైనా, ఇక్కడ 2 కెమెరామ్యాన్లు ఉన్నారు, రమేష్ గారు, ఫిరోజ్ గారు. ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి మీరు డాక్టర్స్ ని ఇష్టం వచ్చినట్టుగా తిడతారా? పోనీ ఆ డాక్టర్స్ కి వచ్చే వీడియోస్ కింద కమెంట్స్ ఈమెకు వచ్చినట్టుగా వస్తున్నాయా? ఇప్పుడు నేను డాక్టర్ అని నీతో చెప్పానా? నువ్వే అన్నావు కదా, చెప్తే అది పెట్టుకుంటా. ఏమని పబ్లిసిటీ అది అయింది, ఇప్పుడు ఏమని పబ్లిసిటీ అట్లా అయింది. ఏమని సొంతంగా నేను పెట్టలేదు, భవానీ అని. ఓకే, అంటే నువ్వేం చదవకుండానే ఏం చేయకుండానే డాక్టర్ భవానీ. దాని వల్ల ఎవరిదైనా ప్రాణం పోతే, ఎట్లా అని నేను అడుగుతున్నా. ఏం ప్రాణం పోతే? అవును, ఇప్పుడు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. రేపు పొద్దున నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, నా పాప ఆడపిల్లనే కదా నీకున్నది. అదే ఆడపిల్ల రేపొద్దున ఈ వీడియోలు చూసి నలుగురిలోకి వెళ్తే ఏం చేస్తది? ఏం చేయదు. నువ్వు నా పాపని ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదు. ఇంకొక వేరే వాళ్ళకి ఒక ఆడపిల్ల ఉందనుకున్నా, మీ వీడియోలు చూసినప్పుడు ఆ పాప ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ వీడియోకి? ఈ రోజు సోషల్ మీడియా అనేది పిల్లల దగ్గర నుండి పెద్ద నేను చూడమన్నా నీ వీడియో వస్తుంది చేయాలి. అయితే ఏంటి, నా వీడియోలో ఒక్కటే కాదుగా, నేను ఒక్కదాన్నే కాదుగా, మీ వీడియోల వల్ల ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. మీ వీడియోల వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది నా క్వశ్చన్. ఎఫెక్ట్ అయితే నా వల్ల అయితే నేను నీ వల్ల సమాజం ఎటువైనా నీకు సంబంధం లేదు. నేను ఆ మాట అనడం లేదు, నువ్వు అంటున్నావు. అవును, మరి నేను ఇప్పుడు నువ్వు అంటే సరిపోదు. భవానీ గారు, నేను చెప్తున్నా, ఇదే మాట పైన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఒకవేళ ఏ ఇంటర్వ్యూలో అన్నా కూడా డాక్టర్ భవానీ అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా, ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీ మీద కేసేస్తా. చేసుకోండి, ఇదే ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళ ఛానల్స్ వాళ్ళకి చెప్తున్నా, ఎవరైతే ఈమెని డాక్టర్ భవానీ అని ఎక్కడన్నా ఇంటర్వ్యూలలో కనుక మెన్షన్ చేసినా, లేదా ప్రీవియస్ ఇంటర్వ్యూల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడి ఉన్నా అవి రిమూవ్ చేయకపోతే డాక్టర్ సైడ్ నుండి నేను క్వశ్చన్ చేస్తున్నా, నేను డెఫినెట్ గా మీ మీద కేసులు పెడతా. వాళ్ళకి తెలియనే చెప్తుంది అని మీరు ఒక పర్టికులర్ గా నెగిటివ్ గా ఆలోచిస్తే మీకు నెగిటివ్ గా నాకు నెగిటివ్ గా కనిపిస్తుంది. మీ వీడియోల గురించి మీ పాజిటివ్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? పాజిటివ్ గానే ఉంది, కాకపోతే 5 వీడియోలు నాయి నెగిటివ్ గా పెట్టిన. నాకు నేను చెప్తున్నా కదా నెగిటివ్ గా పెట్టిన, ఎందుకంటే వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ బట్టి నాకు కోపం వచ్చి అలా పెట్టిన తప్ప నేను అసలు పెట్టిన కోపంగా అసలు ఏ రకంగా లేదు. ఇంకో కమెంట్ కూడా ఏమొచ్చిందంటే, నేను ఆల్రెడీ కూకట్పల్లికి వచ్చినాను, దాన్ని వేసి వచ్చాను అని కూడా వచ్చింది. పెట్టుకొని ఎట్లా అలాంటి రియాక్ట్ అవ్వరు
కదా అట్లాంటి భవానీ గారు, మరి ఈ రోజు అట్లాంటి ఎందుకు వాళ్ళకే కమెంట్స్ పెట్టిన. కోసం వీడియోలు చేస్తున్నారు? ఎందుకు నీ వల్ల ఉంటది? సమాజం చెడిపోతుంది, నువ్వేమీ నా నాకేం చుట్టుపక్కల పెట్టట్లేదు కదా, నువ్వేం నేనే నాకేం సో ఇది పెట్టట్లేదు బిజినెస్ కదా, నువ్వేం సో నాకు ఇది పెట్టట్లేదు. బిజినెస్ ఇది బిజినెస్ అని ఓ పోయి బట్టలు ఇప్పుడు ఇది తినట్లేదు బిజినెస్ కదా. సరే. ఇప్పుడు బట్టలు ఇప్పుడు సెక్స్ తినట్లేదు అనేది కదా. సెక్స్ అనేది మీ దృష్టిలో ఏంటి? సెక్స్ అనేది మీకు బూతు, మాకైతే నాకు భూత్ అని నేను ఎక్కడ చెప్పాను? నాకు భూత్ అయ్యిండి ఉంటే నేను ఇలా వీడియో పెట్టేదాన్ని కదా. నువ్వు ఎట్లా కంపేర్, వాళ్ళు మంచిగా చెప్తున్నారు ఇంకా డీటెయిల్ గా నేను అవి చూడకుండా నా సొంత నాలెడ్జ్ తో నేను చెప్తున్నా. ఏది డాక్టర్లు కూకట్పల్లికి రండి, కామెంట్లలో పెట్టండి, అది నాతో చెప్పిన- వేయించుకోవాలంటే ఇప్పుడు అని చెప్పానా చెప్తున్నారా? లేదా నీకు? 5 చెప్తున్నారు? వీడియోలు నెగిటివ్ గా ఉన్నాయి, ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ ఆ 5 వీడియోలో కూడా నువ్వు పెట్టుకున్న ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నావు కదా. ఏమని సరే, మీరు ఈ ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే స్ట్రైట్ క్వశ్చన్ నాది, చెప్పండి. సెక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సెక్స్ గురించి అంటే నేను బూత్లా చూడట్లేదు, మీ బూతుల- ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలనే నా టాపిక్ అంతా నేను చెప్తున్నా. బ్యాడ్ కామెంట్స్ పెట్టడం హస్బెండ్ వల్ల వైఫ్స్ గురించి టాపిక్ వెళ్దాం. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండాలని మీ కలిసి ముఖ్య ధ్యేయం, ఉండాలని నేను చెప్తున్నాను. ముఖ్య ధ్యేయం అవునా? అదే. అదే వీడియోలు చిన్న పిల్లోళ్ళు, అబ్బాయిలు అయి ఉండొచ్చు, ఇప్పుడు అమ్మాయిలు అయి ఉండొచ్చు, చాలా మంది టీనేజ్ వాళ్ళు అయి అవే ఉండొచ్చు, నాయనా ఎవరైనా కానీ అది ఇంకా ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటది? సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా అనొచ్చు, డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్స్ వేరు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేరు. ఇంత బోల్డ్ గా మీరు వీడియోస్ పెడుతున్నప్పుడు అది ఎంతమంది చిన్న పిల్లలకి ఎఫెక్ట్ అవుతది అనేది మీకు తెలుసా? ఇప్పుడు తెలిసే ఫోన్ చేస్తున్నారు అంటే? చెప్తున్నారు, ఫోన్లు ఎవరేమని చెప్తున్నారు పేరెంట్స్ కి. ఫోన్ ఎవరి పేరెంట్స్ చూడాలనే నేను ఆ వీడియోలు చెప్తున్నా. ఈ చిన్న పిల్లలు చూడండి అమ్మా నేనేం చెప్పట్లేదు. పేరెంట్సే ఇట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు, ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ పిల్లల్ని సమాజంలో ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తాను, నన్ను మంచి కంటెంట్ కాబట్టి మా అమ్మ మంచిగానే తీస్తుందా అని చెప్తుంది. ఇది మంచి కంటెంట్. మరి అదే మీ హస్బెండ్ అయినా మీకు వీడియోస్ అన్ని షూట్ చేసేది? అట్లా ఏం లేదు, నా సొంత నేనే. మీరే షూట్ చేసుకుంటారు. ఈ 5 వీడియోలు చేసినప్పుడు కూడా మీ హస్బెండ్ మిమ్మల్ని అన్నాడు, ఏమనలేదా? ఎందుకు అట్లా చేసినావు, డిలీట్ చేసా అన్నాడు. మరి ఎందుకు చేయాలా? ఎందుకు డిలీట్ చేయాలా అంటే నీ హస్బెండ్ మాట కూడా నువ్వు వినంత క్రాస్ వెళ్ళిపోయావా? సేపు అంత లేదు, మా ఆయన మాట విన్నాను కాబట్టి నేను తల వంచుకొని తాళి కట్టించుకున్నా. తాళి కట్టించుకున్నావు కానీ వీడియోలు డిలీట్ జాబ్ చేయలేవు. కూడా చేయకంటే జాబ్ కూడా మానేసి ఇంట్లో నా కూర్చుంటున్నా. క్వశ్చన్, వీడియోలు మరి మీ హస్బెండ్ చెప్పిన తర్వాత కూడా ఎందుకు నువ్వు డిలీట్ చేయలేదు అని అడిగిన. ఆయనకి చెప్పే విధానం అదే చెప్పినా మరి. అదే ఏం చెప్పారు అని అడుగుతున్నా. వాళ్ళు అట్లా ఎక్స్ప్లెనేషన్. బ్యాడ్ కామెంట్ పెట్టారు బావా, వాళ్ళకి నేను చెప్పాను ఇట్లా చెప్పాను అంటే బ్యాడ్ వాళ్ళకి కామెంట్ ఎట్లా పెట్టే బుద్ధి లేదు. వాళ్ళకి మరి నీకన్నా ఉండాలి కదా, నువ్వు కూడా ఆ వీడియో డిలీట్ చేయంటే నేను డిలీట్ చేసే పద్ధతిలో నేను చేస్తాను అని చెప్పిన. ఓకే, నార్మల్ గా నెగటివ్ కమెంట్స్ వచ్చినాయి, నువ్వు చేస్తుంది మంచిదే అని నువ్వు అనుకుంటున్నావు కదా, దానికి నెగటివ్ కమెంట్లు వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉండాలి? ఇప్పుడు నెగటివ్ కమెంట్లకి నేను రియాక్ట్ అయ్యి వీడియోలు పెట్టాను అన్నావు, అవునా? దానికి వీడియోలు ఎలా ఉండాలి? ఎట్లుండాలి, కోపంగా ఉంటే ఒక అమ్మాయిని తిట్టిన ఇట్లాగానే, ఆ అమ్మాయి ఆ వీడియో పెట్టుకుని టోల్స్ బాగా చేసుకుంటాను ఇంకా బతకని అని వదిలేసిన. ఆ అమ్మాయి మీద ఇప్పుడు నెగిటివ్ గా టోల్ వేసిన, ఒక అమ్మాయి నన్ను బాగా నెగిటివ్ గా చేసింది, ఆ అమ్మాయి మీద టోల్ వేసిన, ఆ వీడియో పెట్టుకొని ఇంకా ఫేమస్ అయిపోయింది. అట్లా ఫేమస్ అవటం నాకు ఇష్టం ఉండదు కదా, నన్ను పెట్టుకొని ఇంకోటి ఫేమస్ అవుతున్నారు ఇప్పటికి కూడా. మిమ్మల్ని పెట్టుకొని 100 మంది ఫేమస్ కానివ్వండి, నా క్వశ్చన్ అది కాదు. వాళ్ళకి సిగ్గులేదు ఫస్ట్ ఫేమస్ ఈ రకంగా ఫేమస్ అవ్వాలి అనుకున్న ఏమో వాళ్ళకి. మరి నా క్వశ్చన్ ఏంటంటే, మీ 5 వీడియోలు నెగటివ్ కమెంట్స్ కి రియాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మీ వీడియోస్ ఏ రకంగా ఉండాలి? కూకట్పల్లికి రండి, నాతో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి, మంచిగా ఉన్న వాళ్ళని. మీకు చెప్పాను మరీ తీసుకొచ్చి మీరు చెప్పొద్దు, ఎందుకంటే 5 వీడియోస్ ఉన్నాయి నెగిటివ్. అదే అమ్మా, ఆ 5 మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఎలా, ఇప్పుడు మీరు చేసే చెప్పాను కంటెంట్ కి కదా. మీకు బ్యాడ్ గా అనిపించింది, మీరు బాగా హర్ట్ అయినారు. హర్ట్ అయినప్పుడు వీడియోస్ ఎలా ఉంటాయి, ఏ పద్ధతిలో వార్నింగ్ వీడియోస్ వెళ్ళాలి, కానీ మీ వీడియోస్ ఎలా వచ్చాయి అని అడుగుతున్నా. వార్నింగ్ ఇచ్చిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి నా వీడియోస్ పెట్టుకొని వైరల్ అవుతుంది, నాకు ఇష్టం లేదు. అందుకని మీరు ఈ ఇలా విధంగా రండి, చెప్పిన మీరు ఇలా వాళ్ళకి. చెయ్య, అది ఎవరికైనా సరేరా, ఒకసారి నువ్వు చెక్ చేసుకో. ఆ నాకైతే వీడియో ఇట్లానే నిజంగా అనిపించింది. వేరే నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అయినట్టుగా ఆ వీడియోస్ ఉన్నాయా? అట్లయితే లేదని చెప్తున్నా లేదు కదా, నువ్వే యాక్సెప్ట్ చేస్తున్నావు. ఆ వీడియోస్ కూడా దాన్ని చూస్తున్నప్పుడు చెప్పాను కదా మీకు ఇప్పటివరకు ముందుగానే, support మీకు చేసే వాళ్ళు ముందుగానే దానికి ఎలా చెప్పా react నేను మ్మ్. మీకు ముందుగానే చెప్పా 5 వీడియోస్ అయితే నెగిటివ్ గా ఉన్నాయి అని చెప్పా, మిగతా ముందుగానే చెప్పా అంటున్నావు, కానీ ముందుగానే మీ హస్బెండ్ కూడా చెప్పిండు మీకు అవి డిలీట్ చెయ్యండి అని, కానీ అయినా నువ్వు డిలీట్ మా చేయాలి. ఆయనకు చెప్పే పద్ధతిలో చెప్పాను, తను కూల్ అయిండు. మీకు కూల్ అయిపోతే ఇంకా మీ ఇష్టం. అది క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి?
ఇంకా నాది భూతార్థంలో భూతగా చూస్తారా ఏంటి మరి ఇంకా నేను ఎందుకు చూస్తా, నేను అడుగుతున్నాను రా. చెప్పు క్వశ్చన్ కూడా అడగద్దా? క్రోమ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను అనుకునేది నాకుంది. మీరు నేను చెప్తేనే, అనుకునేది మీరు నాకు లాస్ట్ ఉన్నది. ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినప్పుడు మీకు తెలిసి క్రోమ్ అనేది మాట్లాడుతున్నారు మీకు కదా. తెలిసింది కదా. ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు అక్కడ రాలేదు కాబట్టి నేను ఇక్కడ నేను కూర్చోబెట్టి అడుగుతున్నా, క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి అని. నా దృష్టిలో అయితే భూత పదమే. క్రోమ్ అనేది బూతు. దేనికి? ఇంకా వీడియోస్ ఉంటాయి కదా అంతా. వీడియోస్ ఉండేది క్రోమ్ లో. ఇప్పుడు నాది క్రోమ్ లోకి వెళ్ళాలా అయితే? ఇప్పుడు క్రోమ్ అనేది మీ దృష్టిలో బూతు అంటున్నారు కదా. క్రోమ్ అనే దానిలో ఎన్ని రకాల హెల్ప్ఫుల్ థింగ్స్ ఉన్నాయి తెలుసా? ఎందుకని టోటల్ ఓవరాల్ క్రోమ్ అని ఒక మీనింగ్ పెడుతున్నా. నువ్వు గూగుల్ డౌన్లోడ్ చేయాలన్నా కూడా క్రోమ్ లోకే వెళ్ళాలి. క్రోమ్ అంటే ఇంకా జనరల్ గా అందరు భూత పదం అందరూ చూడట్లా, మీరు మాట్లాడుతున్నారు క్రోమ్ ని. వాళ్ళు అన్నారు కాబట్టి నేను అంటున్నా. నాకేం తెలుసా క్రోమ్ గురించి? ఒక వైఫ్ ఎలా ఉండాలి? నేను బానే ఉన్నా. మీరు బానే ఉన్నారు, ఫిజికల్ గా మెంటల్ గా కాదు. వైఫ్ అనే ఏమైనా అనుకోండి, వైఫ్ అనే ఒక మీరు సబ్జెక్ట్ పాజిటివ్ గా అనుకుంటే అన్నంత మాత్రాన నెగిటివ్ గా తల్లిగా చెయ్యాల్సిన పనులేంటి, ఒక వైఫ్ గా ఉండాల్సిన పనులేంటి? నార్మల్ గా రోడ్డు పైన పడుకుంటారు చూడు, ఇల్లులు అవి ఇవి లేక, వాళ్ళే సంసారాన్ని మొత్తం చుట్టూ కప్పుకొని చేస్తారు. ఇప్పుడు మీరు మీరేం డాక్టర్ చేయనా సమరం అనుకోండి. గారితో మీరు పోల్స్తున్నారు, నేను పోల్చుకోవట్లేదు. వేరే వాళ్ళు Correct పోలుస్తున్నారు. time. డాక్టర్ సమరం అనే వ్యక్తి చదవకుండానే డాక్టర్ డాక్టర్ పొజిషన్ లోకి వచ్చిండా? లేదు, అట్లా నేను అనడం లేదు. మీరు అంటున్నారా? నేను అనట్లా, అడుగుతున్నా. అంటున్నారా అనడానికి క్వశ్చన్ కి నేను ఫిక్స్ చేయడానికి రెండింటికి తేడా ఉంది కదా. చదువుకున్నట్టయితే ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని. నేను ఆ టాపిక్ Detail గా చదువుకున్న వాళ్ళనే కదా మరి డాక్టర్ అంటున్నారు. చదువుకోలేదు కాబట్టి ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని. ఇంకా నేను ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం చెప్తున్నా. అదే చదువుకున్నట్టయితే ఇంకా చెప్పేదాన్ని కదా. కొంచెం అన్న సెన్స్ ఉందా అసలు? నీకు లేదు కొంచెం అన్న కాబట్టి, బుద్ధి బుర్ర నీకు లేదు కాబట్టి మైండ్ నువ్వు లో ఇలాంటి ఏమన్నా విషయాలు- తిరుగుతుందా? నీకు తిరుగుతుంది కాబట్టి కాదు, పిచ్చి పిచ్చి questions, డాక్టర్ పిచ్చి పిచ్చి కామెంట్లు. పిచ్చి పిచ్చి క్వశ్చన్ లా అవును. డాక్టర్ అని ఎందుకు పెట్టుకున్నావు అంటే అది నా answer లేదు, ఇష్టం, నా నువ్వు ఇష్టం ఎవరు అంటావు. అనడానికి? మళ్ళీ డాక్టర్ చదివినావు, డాక్టర్ చదవకుండా డాక్టరేట్ ఎట్లా నువ్వు వచ్చిందమ్మా అంటే ఎవరు దానికి ఆన్సర్ అనడానికి? లేదు. దీనికి ఓవరాల్ నువ్వు సంబంధించి ఎవరు డాక్టర్స్ అనడానికి? ఏమంటారు అంటే నువ్వు దానికి ఎవరు? సంబంధం. నేను యాంకర్ ని, నేను బరాబర్ అడుగుతా. నేను ఉన్నది మీడియాలో, నువ్వు అట్లా డాక్టర్ అని పేరు పెట్టుకున్నావు. ఒక డాక్టరే అంత చదువులు చదివిన తర్వాత ఏదన్నా చిన్న తప్పు జరిగితే ఆ డాక్టర్ ని కోట్ల చుట్టూ తిప్పుతారు తెలుసా. ఏదన్నా ప్రాణం పోతే నీ వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. అయిన వాళ్ళు చూపించు, ఆ? చూపించు. నీ వల్ల నీ కింద comments ఏ ఉన్నాయి కదా, పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. నీ కింద comments ఏ చూడు. Comments చూడు. మాటలు మాట్లాడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.